హలో స్టూడెంట్స్, ఈరోజు మనము ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్కి డిఫరెన్సెస్ నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ మీ ప్రీవియస్ వీడియోస్లో 1 minute or 2 minutes వీడియోస్లో నేను ప్రైమరీ మార్కెట్ ఏంటి, సెకండరీ మార్కెట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి చూడండి. సింపుల్ అండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ప్రైమరీ మార్కెట్ కంపెనీ మొట్టమొదటిసారిగా తన మూలధన అవసరాల నిమిత్తం షేర్స్ డైరెక్ట్గా అనగా IPO ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా షేర్స్ అమ్మి మూలధనాన్ని సమీకరించుకోవడమే ప్రైమరీ మార్కెట్లో జరిగేదంతా కూడా ప్రైమరీ మార్కెట్లో జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీ మొట్టమొదటిసారిగా తన షేర్లను అంటే వాటాలను అమ్మి పెట్టుబడిదారుల నుంచి నేరుగా డబ్బులు స్వీకరించడాన్ని ప్రైమరీ మార్కెట్లో జరిగే ప్రాసెస్ అంతా కూడా. సెకండరీ మార్కెట్ అంటే ఏంటి? సెకండరీ మార్కెట్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేసిన షేర్స్ అన్నీ కూడా ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు వాళ్ళ మధ్య అమ్మడము కొనడము జరిగే ప్రదేశాన్ని సెకండరీ మార్కెట్ అంటాం. దీనికి ఒక స్పెసిఫిక్ లొకేషన్ ఉంటుంది, జియోగ్రఫికల్ లొకేషన్ ఉంటుంది. అది NSE కానీ BSE కానీ. NSE అంటే ఆల్రెడీ చెప్పానండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ప్రైమరీ మార్కెట్ అంటే ఏం లేదండి, మొట్టమొదటిసారిగా కంపెనీ ఇష్యూ చేసే షేర్స్ డైరెక్ట్ ఇన్వెస్టర్లు ఉంటే ఆ ప్రైస్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ ఇష్యూ చేసిన షేర్స్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ ఇన్వెస్టర్లు మధ్యలో వాళ్ళ మధ్యలో అమ్మడం కూడా జరిగితే సెకండరీ మార్కెట్ అంటాం. ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్సెస్ డీల్స్ విత్ న్యూ సెక్యూరిటీస్. ఆల్రెడీ చెప్పానండి, ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది, మొట్టమొదటిసారిగా కొత్త షేర్లను ఇష్యూ చేస్తుంది. సెకండరీ మార్కెట్ డీల్స్ విత్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్. ఆల్రెడీ ప్రైమరీ మార్కెట్లో అంటే ఇక్కడ ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేసిన సెక్యూరిటీస్ని సెకండరీ మార్కెట్లో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంటాయి కాబట్టి పెట్టుబడిదారులు ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటాయో వాళ్ళు మార్కెట్లో అమ్మడం, ఎవరైతే పెట్టుబడి మీద ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు కొనడం లాంటివి జరిగే ప్లేస్ని సెకండరీ మార్కెట్ అంటాం. సెకండ్ పాయింట్ చూడండి, కన్సర్న్డ్ విత్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్. ఇక్కడ కన్సర్న్డ్ విత్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. ఇక్కడ ఓన్లీ ప్రైమరీ మార్కెట్లో ఏం చేస్తారంటే మొట్టమొదటిసారిగా ఇష్యూ మాత్రమే చేస్తారు, మళ్ళీ తిరిగి కొనడం అమ్మడం జరగదండి. జస్ట్ కంపెనీ ఇష్యూ చేస్తుంది, ఇన్వెస్టర్ కొంటాడు. కానీ సెకండరీ మార్కెట్లో మాత్రము పెట్టుబడిదారులు వాళ్ళ మధ్యలో కొనడము అమ్మడము జరుగుతుంది. వీళ్ళకి డబ్బులు అవసరం ఉంటే కొంటారు, డబ్బులు ఎక్కువగా ఉంటే పర్చేజ్ చేస్తారు, అండ్ డబ్బులు అవసరం ఉంటే అమ్మేసి అమౌంట్ గెయిన్ చేస్తారు. అండ్ థర్డ్ పాయింట్ చూడండి, ఆల్సో నోన్ యాజ్ న్యూ ఇష్యూ మార్కెట్. కొత్తగా కంపెనీ ఇష్యూ చేస్తుంది కాబట్టి న్యూ ఇష్యూ మార్కెట్ అంటాం. ఆల్రెడీ ఈ ఇష్యూ చేసిన షేర్స్ని అమ్మడం కొనడం జరుగుతుంది కాబట్టి ఇది ఓల్డ్ ఇష్యూ మార్కెట్ అనొచ్చు, లేదా స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్స్చేంజ్ అని కూడా అనొచ్చు. కంపెనీ రైజ్ క్యాపిటల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది పబ్లిక్. ఆల్రెడీ మీకు చెప్తా, కంపెనీ ఏం చేస్తుంది, డైరెక్ట్గా పబ్లిక్ అంటే ఇక్కడ పెట్టుబడిదారులకి షేర్స్ అమ్మి డబ్బులు అనేది కలెక్ట్ చేస్తుంది కాబట్టి క్యాపిటల్ అనేది డైరెక్ట్గా రైజ్ చేసుకుంటుంది. అయితే ఇన్వెస్టర్ బై అండ్ సెల్ అమాంగ్ దెమ్సెల్వ్స్. సెకండరీ మార్కెట్లో ఏం జరుగుతుందంటే కంపెనీకి వచ్చే ఆదాయం ఏముండదండి, ఇక్కడ ఏమొస్తుంది, ఇన్వెస్టర్స్కి మధ్యలో వాళ్ళకి నష్టాలు లాభాలన్నీ కూడా వస్తాయి. కానీ ఇక్కడ బ్రాండ్ వాల్యూ అనేది కంపెనీకి పెరుగుతుంది. ఓకే, ఎలా పెరుగుతుంది అంటే కంపెనీ బ్రాండ్ గుడ్ విల్ పెరిగింది అనుకోండి, షేర్ వాల్యూ ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. కంపెనీ బ్రాండ్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ కంపెనీ షేర్స్ అనేవి పడిపోతుంటాయి. ఫిఫ్త్ వన్, హెల్ప్స్ ఇన్ క్యాపిటల్ ఫార్మేషన్. ఫస్ట్ అమ్ముతాం, ఎందుకు అమ్ముతాం సార్ ఇక్కడ షేర్స్ అంటే మనకు డబ్బులు అవసరం అవుతుంది, క్యాపిటల్ ఫార్మ్ చేయాలి కదా, అందుకోసం అమ్ముతాం. కాబట్టి ఇది హెల్ప్స్ ఇన్ క్యాపిటల్ ఫార్మేషన్. హెల్ప్స్ ఇన్ లిక్విడిటీ ఆఫ్ సెక్యూరిటీస్. వాట్ ఈస్ ద లిక్విడిటీ? లిక్విడిటీ అంటే ఏం లేదండి, క్యాష్ అండ్ క్యాష్ వర్త్స్. ఇప్పుడు ఏంటంటే లిక్విడిటీ అంటే ఇక్కడ మీకు సెకండరీ మార్కెట్లో అమ్మడం ద్వారా ఈజీగా వాళ్ళు డబ్బులు అనేది గెయిన్ చేసుకోవచ్చు. లొకేటెడ్ ఎట్ నో స్పెసిఫిక్ ప్లేస్. కంపెనీ ఆఫీస్, ఆన్లైన్ బ్రోకర్స్. ఇక్కడ స్పెసిఫిక్గా అంటే ఒక ప్లేస్ అంటూ ఏముండదు, బట్ కంపెనీ మొదటిసారిగా ఇష్యూ చేస్తుంది. అది కంపెనీ డైరెక్ట్ అయినా ఆఫీస్లో అమ్మవచ్చు, ఆన్లైన్ అమ్మవచ్చు, త్రూ బ్రోకర్స్ ద్వారా అన్నా అమ్మవచ్చు. హ్యాజ్ ఎ స్పెసిఫిక్ లొకేషన్ NSE BSE. ఇక్కడ సెకండరీ మార్కెట్ కంపల్సరీ స్పెసిఫిక్ లొకేషన్ ఉంటుందండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, BSEలో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ తతంగం అమ్మడం, షేర్స్ అమ్మడం కొనడం అంతా జరుగుతుంది. మనం న్యూస్ ఛానల్ చూసినా లాస్ట్లో మనకి ఈజీగా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అండ్ సో స్టాక్స్ ఇంక్రీజ్ అయినాయి, సో అండ్ సో స్టాక్స్ డిక్రీజ్ అయినాయి, అండ్ దేశ సంపద దాదాపు 8 లక్షల కోట్లు ఆవిరైపోయింది, ఇంత ఇన్కమ్ వచ్చిందని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ 7th పాయింట్ చూడండి,
ప్రైజెస్ ఆఫ్ సెక్యూరిటీస్ ఈజ్ డిసైడెడ్ బై కంపెనీ. ఎస్, నేను ఇష్యూ చేస్తున్నాను, నేను అంటే కంపెనీ ఇష్యూ చేస్తుంది. కాబట్టి కంపెనీ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత ఉండాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రైస్ ఈజ్ డిసైడెడ్ బై డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ షేర్ యొక్క ప్రైస్ షేర్స్ యొక్క డిమాండ్ అండ్ సప్లైని బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ సపోజ్ డిమాండ్ పెరిగింది అనుకోండి, షేర్ ప్రైస్ పెరుగుతుంది. డిమాండ్ తగ్గింది అనుకోండి, షేర్ ప్రైస్ తగ్గుతుంది. సప్లై ఎక్కువ ఉంది అనుకోండి, సప్లై ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, కొనేవాళ్ళు సప్లై ఫుల్గా ఉంది కాబట్టి కొనేవాళ్ళు తక్కువగా ఉంటారు, కాబట్టి షేర్ వాల్యూ తగ్గుతుంది. సప్లై తక్కువ ఉంటే షేర్ వాల్యూ పెరుగుతుంది. 8th పాయింట్ చూడండి. ఎగ్జాంపుల్ ఐఎఫ్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అండ్ రైట్ టు ఇష్యూ ద్వారా ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈజీగా షేర్స్ అనేది ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేస్తాం. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, పబ్లిక్కి ఆఫర్ చేయడం ద్వారా. అదేవిధంగా ఫ్లో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా, రైట్ టు ఇష్యూ ద్వారా ఈజీగా ప్రైమరీ మార్కెట్లో కంపెనీ అనేది క్యాపిటల్ ఫార్మేషన్ చేసుకుంటుంది. ఇక్కడ బయింగ్ షేర్స్ ఇన్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి, ఇక్కడ ఏంటంటే షేర్స్ అనేది ఎన్ఎస్సిలో బై చేయడం, సేల్ చేయడం ద్వారా అండ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క వెల్త్ని గెయిన్ చేసుకుంటారు. ఫండ్స్ గో టు ఇష్యూయింగ్ కంపెనీ, ఇక్కడ ఫండ్స్ అనేది ఎవరైతే కంపెనీ ఇష్యూ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే డబ్బులు ఎవరైతే కంపెనీలు షేర్ ఇష్యూ చేస్తారో, ఏ కంపెనీ అయితే షేర్స్ ఇష్యూ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఫండ్స్ గో టు సెల్లింగ్ ఇన్వెస్టర్స్, ఇక్కడ ఫండ్స్ ఎవరికి వెళ్తాయి, పెట్టుబడిదారుల మధ్యలో వెళ్తుంటాయి. అంటే పెట్టుబడిదారులు వెళ్తే పెరుగుతుంటాయి. ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ఈసారి ఈజీగా సెకండ్ ఇయర్ వాళ్ళకి క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్లో కనపడే క్వశ్చన్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి, ఈజీగా చదవండి, ఈజీగా అర్థం చేసుకోండి.